హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు పకోడీ వేసుకున్నా నార్మల్గా ఉల్లిపాయలతోనే వేసుకుంటాం కదా. ఈసారి కొత్తగా ఆకుకూరతో వేద్దామండి. ఎంతో హెల్దీ కూడా, చాలా రుచిగా కూడా ఉంటాయన్నమాట. దీనికోసం నేను 2 కట్టల వరకు తోటకూర తీసుకున్నాను. 1 కట్ట వరకు పాలకూర తీసుకుని వాటిని మంచిగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అంతా ధనియాలు, ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా వేసుకోవాలి. దీనిలోకి కరివేపాకు కూడా 2-3 రెమ్మల వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో మనకి ఆల్మోస్ట్ కొంచెం వాటర్ ఉంటుందన్నమాట. అలాగే ఆకుకూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వీటితోనే మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. మంచిగా ఇలా కలుపుకుంటే నొక్కి కలిపితే మనకి ఆనియన్స్లోంచి వాటర్ వస్తుందన్నమాట. మ్యాక్సిమం వాటితోనే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేయకుండా కలుపుకుంటే మనకి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకొని ఆకుకూర అంటే ఇష్టంగా తినని వాళ్ళకి ఈ విధంగా ప్లేట్లో వేస్తే ఇట్టే ఖాళీ చేస్తారనమాట. దీనిలో తోటకూర కూడా పాలకూర కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. అలాగే పిల్లలు ఎంతో ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్ కింద మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి కలుపుకొని 5 నిమిషాల వరకు వదిలేద్దామండి. ఇలా వదిలేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే మనకి పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒకేసారి వేస్తే ముద్దలా వచ్చేస్తాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి పకోడీ క్రిస్పీగా ఇంకా క్రంచీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే పకోడీలు చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇలా బబుల్స్ రావడం ఆగిపోతే మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు అనమాట. కొంచెం ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర ఉంది కదా, ఆకుకూర ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం క్రంచీగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. మనకి ఇలా తీసుకొని వేసేసుకొని సెకండ్ పోర్షన్గా కూడా ఈ విధంగా వేసేసుకుంటే మనకి ఎంతో కరకరలాడే పాలకూర తోటకూర పకోడీ రెడీ. ఇక మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వీలైతే టమాటా సాస్తో కానీ లేదంటే అల్లపు చట్నీతో సర్వ్ చేసుకున్నా లేదా వట్టిగా తినేసినా చాలా బాగుంటాయండి. మీకు నచ్చినట్లుగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సబ్స్క్రైబ్ చేసుకుందరు.